బ్రేకింగ్ న్యూస్ ఏసీబీ కోర్టులో మిథున్ రెడ్డి రిమాండ్ పై వాదనలు ముగిశాయి. రిమాండ్ పై అభ్యంతరం లేదని మిథున్ రెడ్డి తరపు లాయర్లు కోర్టుకు తెలిపారు. అయితే మిథున్ రెడ్డి ఈసీజీ రిపోర్టులో బ్లడ్ క్లాట్స్ ఉన్నాయని వాదించారు. మిథున్ రెడ్డిని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. అరెస్టు పైన లోక్సభ స్పీకర్ కు సమాచారం ఇవ్వలేదని మిథున్ రెడ్డి న్యాయవాదులు వాదించారు. అరెస్టుకు 409 సెక్షన్ వర్తించదని మిథున్ రెడ్డి న్యాయవాదులు వాదనలు వినిపించారు. రిమాండ్ ఇచ్చినట్లయితే నెల్లూరు జైల్లో ప్రత్యేక బ్యారక్ ఇవ్వాలని కోర్టును కోరారు. దీనికి అభ్యంతరం చెప్పిన ప్రభుత్వ న్యాయవాదులు పోలీసు కస్టడీకి తీసుకోవాల్సి ఉన్నందున గుంటూరు సబ్ జైలుకు రిమాండ్ ఇవ్వాలని కోరారు. ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ నేపథ్యంలో 28 పేజీల రిమాండ్ రిపోర్టును సిట్ అధికారులు కోర్టులో సమర్పించారు. లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డి పాత్ర స్పష్టంగా ఉందని సిట్ వెల్లడించింది. అధికార దుర్వినియోగంతో లిక్కర్ పాలసీని మార్చారని, ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టారని రిమాండ్ రిపోర్టులో సిట్ పేర్కొంది. ఫోర్జరీ, చీటింగ్తో న్యాయ విరుద్ధంగా వ్యవహరించారని, ఉద్యోగులను లొంగదీసుకుని సాక్ష్యాలు ధ్వంసం చేశారని సిట్ అధికారులు వెల్లడించారు. ధరలు పెంచి డిస్టిల్లరీల ద్వారా ముడుపులు తీసుకున్నారని రిమాండ్ రిపోర్టులో తెలియజేశారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ ని మా రిపోర్టర్ గాలిబ్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గాలిబ్, చెప్పండి, ఈ రోజు ఉదయం మిథున్ రెడ్డిని కోర్టులో ప్రవేశపెట్టారు సిట్ అధికారులు. అయితే ప్రస్తుతం కోర్టులో కూడా వాదనలు ముగిసినట్లుగా తెలుస్తోంది. ఆయన రిమాండ్ కి కూడా మిథున్ రెడ్డి న్యాయవాదులు అంగీకరించినట్లుగా కూడా మనకి సమాచారం అయితే లభిస్తోంది. మరి కోర్టు ఎటువంటి తీర్పును వెలువరించింది? ఈ తీర్పుకి సంబంధించి ఇటు యావత్తు రాష్ట్రంతో పాటు వైసీపీ శ్రేణుల్లో కూడా ఉత్కంఠ నెలకొంది. అసలు మిథున్ రెడ్డికి రిమాండ్ పడుతుందా, లేదంటే ఆయన బయటకి వదిలేయడానికి కోర్టు అంగీకరిస్తుందా అనేది చాలా ఉత్కంఠగా మారింది. ఒకవేళ రిమాండ్ విధించినట్లయితే ఎన్ని రోజులు ఆయనకు రిమాండ్ పడుతుంది? మిథున్ రెడ్డి సంబంధించి రిమాండ్ మీద ఏసీపీ కోర్టులోని వాదోపవాదనలు ముగిశాయి. రెండు పక్షాలకు సంబంధించిన వాదనలు ముగిసిన తర్వాత న్యాయమూర్తి డైరెక్షన్స్ ఏమిస్తారు అనే దానిపై కూడా సర్వత్రా ఉత్కంఠ మాత్రం కొనసాగుతుంది. అయితే వాదనలు జరిగే సమయంలోనే మిథున్ రెడ్డి తరపున న్యాయవాది మాత్రం ఏదైతే ఉందో వైద్య పరీక్షల సమయంలోనే ఈసీజీలోని మిథున్ రెడ్డి ఈసీజీలో బ్లడ్ క్లాట్స్ ఉన్నాయి, ఆయనకి ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్య పరీక్షలు నిర్వహించాలి అనే దానిపై చెప్పడంతో పాటు మరోపక్క రిమాండ్కి సంబంధించి ఎటువంటి అభ్యంతరం లేదు అనే అంశాన్ని కోర్టు దృష్టికి మిథున్ రెడ్డి న్యాయవాది తీసుకెళ్లారు. అయితే ఆరోగ్య ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో మిథున్ రెడ్డిని నెల్లూరులోని సబ్ జైల్లో ప్రత్యేక బ్యారెట్ కేటాయించి అక్కడ రిమాండ్కి తరలించాలనే దానిపై కూడా తన వాదనను వినిపించిన పరిస్థితి ఉంది. ఇంకా దాంతోపాటు ప్రస్తుతం మిథున్ రెడ్డి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు. రాజ్యసభ రాజంపేట పార్లమెంట్ నుంచి కూడా ఆయన ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలోని మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసే సమయంలోని లోక్సభ స్పీకర్కు ఎటువంటి సమాచారం లేదు అనే అంశాన్ని కోర్టు దృష్టికి మిథున్ రెడ్డి న్యాయవాది తీసుకెళ్లారు. ఇంకా దాంతోపాటు 409 సెక్షన్ ఎక్కడ మిథున్ రెడ్డికి వర్తించటు అదే అంశాన్ని కూడా చెప్పిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత ఇటు ప్రభుత్వం తరపున న్యాయవాదులు మాత్రం ప్రస్తుతం రిమాండ్ విధిస్తే రిమాండ్కి సంబంధించి కస్టడీకి సంబంధించి సిట్ అధికారులు విచారించాల్సిన అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో నెల్లూరుకు కాకుండా విజయవాడకు దగ్గరలో ఉన్న గుంటూరు సబ్ జైలుకు తరలించాలి అనే అంశాన్ని కస్టడీ సందర్భంగా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇంకా దాంతోపాటు మిథున్ రెడ్డికి సంబంధించిన రిమాండ్ రిపోర్టును కూడా కోర్టులోని సమర్పించడం జరిగింది. అయితే ప్రస్తుతం మిథున్ రెడ్డికి సంబంధించిన రిమాండ్ రిపోర్టు సంచలనంగా మారింది. ఈ రిమాండ్ రిపోర్టులోని చాలా కీలకమైన అంశాలను సిట్ అధికారులు పేర్కొన్నారు. మొత్తం 28 పేజీలకు సంబంధించిన రిమాండ్ రిపోర్టులో కోర్టులో సమర్పించడం జరిగింది. ఇందుకు సంబంధించి లిక్కర్ స్కామ్ ఏ విధంగా జరిగింది, దానికి సంబంధించిన వ్యవహారంలోని మిథున్ రెడ్డి పాత్ర ఎంతవరకు ఉంది అనే దానిపై కూడా పూర్తి స్థాయిలో అంశాలను కూడా ఈ 28 పేజీలలోని సిట్ అధికారులు పేర్కొన్నారు. మొత్తం లిక్కర్ స్కామ్కి సంబంధించి కొత్తగా సంబంధించిన స్కామ్ వ్యవహారానికి సంబంధించి కొత్త ముడుపులకు సంబంధించిన అంశాలు కావచ్చు, దాంతోపాటు లిక్కర్ స్కామ్కి సంబంధించిన రూపకల్పన అమలు వరకు మొత్తం కూడా మిథున్ రెడ్డి మాస్టర్ మైండ్గా పనిచేశారు. మొత్తం ఈ వ్యవహారంలోని కీపిన్గా రాజకేశ్ రెడ్డి ఉంటే మాస్టర్ మైండ్గా మిథున్ రెడ్డి ఉన్నారు, బిగ్ బాస్గా తెర వెనుక మరో వ్యక్తి ఉన్నారు. అంటే మొత్తం ఈ ముగ్గురు వ్యవహారం ద్వారానే ఇందుకు సంబంధించిన లిక్కర్ స్కామ్కి సంబంధించి పూర్తిగా ముడుపులు చేతులు మారాయన్న అంశాన్ని మాత్రం ప్రస్తుతం ఇందుకు సంబంధించిన రిమాండ్ రిపోర్ట్లోని సిట్ అధికారులు పేర్కొన్న పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. ఇటు మిథున్
మిథున్ రెడ్డి పూర్తిగా ఈ స్కామ్కి సంబంధించి మిథున్ రెడ్డి పూర్తి స్థాయిలో పాత్రధారిగా ఉన్నారు. మిథున్ రెడ్డికి సంబంధించి వ్యవహారంలో ఏదైతే చూసినట్టయితే ఈ ముడుపుల వ్యవహారానికి సంబంధించిన సొమ్మును మిథున్ రెడ్డి పూర్తి స్థాయిలో ఆ ముడుపులు సంబంధించిన డబ్బులన్నీ కూడా తన సొంత కంపెనీలకు తరలించారు అనే అంశానికి సంబంధించి కూడా ఈ రిమాండ్ రిపోర్ట్లో సిట్ అధికారులు పేర్కొన్నారు. ఇంకా దాంతోపాటు మిథున్ రెడ్డి ఎవరెవరిని ప్రభావితం చేశారు అనే అంశాలను కూడా ఇందులో పేర్కొన్నారు. ఏపీ బెవరేజ్ కార్పొరేషన్కి సంబంధించిన ఉద్యోగులందరినీ కూడా ఆయన ప్రభావితం చేసినట్లుగా సిట్ అధికారులు ఇందులో పేర్కొన్నారు. ఇందులో ప్రధానంగా చూసినట్టయితే ఈ కేసులోని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్గా ఉన్న సత్యప్రసాద్కి సంబంధించి మాత్రం పదోన్నతి కల్పిస్తామంటూ కూడా ఆశ చూపి స్పెషల్ ఆఫీసర్గా మిథున్ రెడ్డి ఆయన నియమించారు. 2023లోని నియమించడంతో పాటు మొత్తం ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి అధికారికగా దాంతోపాటు ఎక్సైజ్ శాఖలోని పూర్తిగా అన్ని తనే నిర్వహించినట్లుగా సత్యప్రసాద్ ముందుకు తీసుకున్నట్లుగా ఇప్పుడు ఇందులోని సిట్ అధికారులు పేర్కొన్న పరిస్థితి కనపడుతుంది. కుట్ర ముడుపులకు సత్యప్రసాద్ని ఉపయోగించారనేది కూడా రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. ఇంకా ఏపీ బెవరేజ్ కార్పొరేషన్ అధికారులతోని అనేక సార్లు సమావేశమై డిక్షనరీలో నుంచి ముడుపులు సేకరించి రాష్ట్ర ఆదాయానికి గండి కొట్టారంటూ కూడా రిమాండ్ రిపోర్ట్లోని ప్రస్తుతం పేర్కొన్న పరిస్థితి కనపడుతుంది. ఇంకా దాంతోపాటు ఈ కేసులోని చాలా అంశాలను కూడా రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. ప్రధానంగా రాజకేశ్ రెడ్డి ద్వారా మిథున్ రెడ్డికి వచ్చాయనేది కూడా సిట్ రిమాండ్లో పేర్కొన్నారు. లిక్కర్ స్కామ్ కేసులో బిగ్ బాస్ ఎవరైతే పేరు వస్తుందో జగన్మోహన్ రెడ్డి బిగ్ బాస్ అంటూ కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆ బిగ్ బాస్ సంబంధించి అంటే చివరి లబ్ధిదారిగా ఉన్న బిగ్ బాస్ వద్దకు ఈ మొత్తం ముడుపులు వ్యవహారానికి చేర్చడానికి ఎవరైతే ఏవన్గా ఉన్న రాజకేశ్ రెడ్డి నుంచి మిథున్ రెడ్డి త్రూ బిగ్ బాస్ వరకు కూడా మొత్తం మిథున్ రెడ్డి ఒక అనుసంధానకర్తగా ఉన్నారు. ఈయనే పూర్తిగా ఇందుకు సంబంధించి మాస్టర్ ప్రైమ్ అనే అంశాన్ని మాత్రం రిమాండ్ రిపోర్ట్లో సిట్ అధికారులు పేర్కొన్నారు. అయితే డిస్టిలరీ నుంచి మద్యం బేసిక్ ధరపై 12 నుంచి 20% వరకులా ముడుపుల రూపంలోనే తీసుకున్నారు. దానికి మొత్తానికి వ్యవహరించిన డబ్బులు ఎంతవరకు తీసుకోవాలి, ఎంత పర్సెంటేజ్లో తీసుకోవాలి, అవన్నీ కూడా ఫైనల్ చేసింది మిథున్ రెడ్డి అనే అంశాన్ని కూడా పేర్కొన్న పరిస్థితి మనకు కనపడుతుంది. ఇంకా ఏపీ బెవరేజ్ కార్పొరేషన్లో మిథున్ రెడ్డి ఆదేశాలతోనే బ్రాండ్ సెలెక్షన్ చేశారు. ప్రధానంగా గతంలో ఉన్న మెక్డొనాల్డ్స్ కావచ్చు, దాంతోపాటు కింగ్ఫిషర్, బడ్వైజర్ బ్రాండ్లను కూడా తొక్కి పెట్టారనేది కూడా రిపోర్ట్లో పేర్కొన్నారు. వాటి కాకుండా కొత్త బ్రాండ్లను వెలుగులోకి తీసుకురావడంతో పాటు ఆ బ్రాండ్లకు సంబంధించిన కంపెనీల నుంచి కూడా పెద్ద ఎత్తున ముడుపులు సేకరించినట్లుగా సిట్ అధికారులు రిమాండ్లో పేర్కొన్నారు. ఇంకా దాంతోపాటు 2023 మేలోని మిథున్ రెడ్డి పలుమార్లు సీఎంఓలో అప్పుడు సీఎంఓ ఓఎస్డీగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డి, చెవిరెడ్డి, ధనంజయ రెడ్డితోని మాట్లాడారు అనే దానిపై కూడా నివేదికలోని పేర్కొన్న పరిస్థితి మనకు స్పష్టంగా కనపడుతుంది. అయితే ముడుపులు ఇస్తామన్న డెస్టినరీలకే ఆర్డర్లకు ఇవ్వాలంటూ కూడా ఫైనలైజ్ చేసింది కూడా మిథున్ రెడ్డి. ఈయన ఆధారంగానే ఒక సిండికేట్ ఏర్పడింది. ఆ సిండికేట్లోని పూర్తిగా ఆ సిండికేట్కి సంబంధించిన వ్యక్తులను కూడా ముందుకు నడిపేందుకు సూత్రధారిగా మిథున్ రెడ్డి వ్యవహరించారు. ఆయన ఆదేశాల మేరకే ఏ డిక్షనరీలకు ఆర్డర్లు ఇవ్వాలి అనే అంశాన్ని కూడా ఫైనల్ చేశారు. అయితే ముడుపులు ఎంతవరకు ఇస్తారో ఆ ముడుపులు ఇస్తారనే వారికే ఇందుకు సంబంధించిన ఫైనలైజ్ చేసినట్టుగా సిట్ అధికారులు పేర్కొన్నారు. ఇంకా మిథున్ రెడ్డి సూచన మేరకే డిపో మేనేజర్లకు ఆర్డర్లు మద్యం కేసును దాదాపు 150 రూపాయల నుంచి కూడా 600 రూపాయల వరకు కూడా ముడుపుల రూపంలోనే చెల్లించినట్లుగా సిట్ అధికారులు గుర్తించడం జరిగింది. ఇంకా పాపులర్ బ్రాండ్లను తొలగించి నాసిరకం మద్యంను విక్రయించారు. ఇంకా దాంతోపాటు షెల్ ఖాతాలకు డబ్బులు పంపటం, ప్రమోషన్ల కోసం ఖర్చు చేసినట్లుగా తెలుస్తుంది. ఇందులోని గార్మెంట్స్, గోల్డ్ కాయిన్స్ కొనుగోలు. ఎందుకంటే ప్రధానంగా చూసినట్టయితే ఈ మొత్తం వ్యవహారంలోని కీలకంగా వెలుగులోకి వచ్చిన అంశం ఏదైతే ఉందో, ఇప్పటి వరకు మనం చూసాం సినిమాలోని పెట్టుబడులు పెట్టారు, షెల్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు, రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టారు. అయితే తాజాగా వెలుగులోకి వచ్చిన అంశం ఏంటంటే బంగారానికి సంబంధించిన కొనుగోలుకు సంబంధించిన దాంట్లో కూడా వీళ్ళు ఇందుకు సంబంధించిన బ్లాక్ను పెట్టుబడి పెట్టి వైట్ రూపంలో కూడా బయటికి తీశారు అనే అంశాన్ని కూడా సిట్ అధికారులు వెలుగులోకి తీసుకొచ్చారు. అంటే ఓవరాల్ చూసినట్టయితే ఈ రిమాండ్ రిపోర్ట్లో చాలా కీలకమైన అంశాలు ఉన్నాయి. ఎక్కడ చూసినట్టయితే మిథున్ రెడ్డి పూర్తి స్థాయిలోని ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించిన రూపకల్పన, అమలు వరకు, చివరి లబ్ధిదారి వరకు ఈ డబ్బును తరలించే అంశంలో కూడా మిథున్ రెడ్డి చాలా కీలకంగా వ్యవహరించినట్లుగా సిట్ పేర్కొంది. ఏదైతే ఉందో లిక్కర్ స్కామ్కు సంబంధించిన
కొత్త ఎక్సైజ్ పాలసీని తీసుకొచ్చిన తర్వాత ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆ బృందానికి సంబంధించి నడిపే లీడ్ మొత్తం మిథున్ రెడ్డి తీసుకున్నారు. దాంతోపాటు తొలిగా ఉన్న ఏవన్గా ఉన్న రాజకేశ్ రెడ్డి దగ్గర నుంచి ముడుపుల రూపంలో సొమ్మును తీసుకొని నేరుగా చివరి లబ్ధిదారి వరకు కూడా తరలించే విషయంలో కూడా మిథున్ రెడ్డి కీలకంగా ఉన్నట్లుగా ఈ రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. ఇంకా దాంతోపాటు మిథున్ రెడ్డి మొత్తం ఈ ముడుపులలోని సొమ్మును కొంత భాగాన్ని తన సొంత కంపెనీలకు కూడా తరలించినట్లుగా సిట్ అధికారులు గుర్తించారు. నిన్న చూసినట్టయితే నిన్న దాదాపు 7 నుంచి 8 గంటల వరకు సిట్ అధికారులు మిథున్ రెడ్డిని ప్రశ్నించారు. ఈ ప్రశ్నించిన అంశంలోని ఈ అంశాలు కూడా ఉన్నాయి. ప్రధానంగా తన సొంత కంపెనీలకు ఈ డబ్బులు ఏ విధంగా తరలించారు అనే అంశాలకు సంబంధించి కొన్ని ఆధారాలు కూడా మిథున్ రెడ్డి ముందు ఉంచి సిట్ అధికారులు విచారించడం జరిగింది. ఆ అంశాన్ని కూడా ప్రస్తుతం సిట్ అధికారులు రిమాండ్ రిపోర్ట్లోనే పేర్కొన్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. అంటే ఇదే కాకుండా మిథున్ రెడ్డికి సంబంధించి పలు అంశాలను కూడా సిట్ అధికారులు పేర్కొన్నారు. ఈ రిమాండ్ రిపోర్టే కాకుండా రీజన్ ఆఫ్ అరెస్ట్, ఏదైతే మిథున్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశారు అనే అంశానికి సంబంధించి కూడా 10 పేజీల రిపోర్ట్ను కూడా ఇందులోనే పొందుపరిచినట్లుగా మనకి సమాచారం అందుతుంది. ఎందుకంటే మిథున్ రెడ్డికి సంబంధించి గతంలోని నేర చరిత్రను కూడా ఇందులో పేర్కొన్నారు. గతంలో 6 నుంచి 7 కేసుల వరకు కూడా మిథున్ రెడ్డిపై ఉన్నాయి. గతంలో కొన్ని అభియోగాలు ఉన్నాయి. ఇంకా దాంతో పాటు మిథున్ రెడ్డి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ కేసుకు సంధానకర్తగా ఉన్నారు. ఈ వ్యవహారాన్ని కూడా మిథున్ రెడ్డి నడిపారు. ప్రధానంగా ఇటు విజయవాడలో జరిగిన మీటింగ్ కావచ్చు, దాంతోపాటు హైదరాబాద్లో జరిగిన మీటింగ్లో కావచ్చు, మిథున్ రెడ్డి ఒక కీ రోల్గా ఉన్నారు. ఆయన ఆదేశాల వరకు ఇంతవరకు జరిగింది అనే అంశాలను కూడా సిట్ అధికారులు ప్రస్తుతం రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్ బయటికి రావడంతో ఒకసారిగా ఇది రాజకీయ వర్గాల్లో ఒక చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఇప్పటి వరకు వైసీపీ మాత్రం మిథున్ రెడ్డిపై రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే కేసులు పెట్టారనే దానిపై కూడా వాదిస్తుంది. అయితే పిన్ టు పిన్ ప్రతి అంశాన్ని రిమాండ్ రిపోర్ట్లో సిట్ అధికారులు పేర్కొనడంతో పాటు దానికి సంబంధించి కూడా ఆధారాలు ఉన్నాయని కూడా వీళ్ళు సిట్ అధికారులు మొత్తం 28 పేజీలకు సంబంధించిన రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఇప్పటికే మనం చూసాము సిట్ అధికారులు ప్రాథమిక ఛార్జ్షీట్ కూడా ఇప్పటికే కోర్టులో సమర్పించారు. దాదాపు 308 పేజీల ఛార్జ్షీట్ను కూడా దాఖలు చేసిన పరిస్థితి ఉంది. ఇందులో చాలా సంచలన విషయాలు ఉన్నాయి. ఇప్పటి వరకు అక్యూజ్డ్గా 40 మంది ఉంటే కొత్తగా సమర్పించిన ప్రాథమిక ఛార్జ్షీట్లోని ఈ నెంబరు 48 వరకు చేరింది. కొత్తగా 8 మందిని కూడా ఈ ఛార్జ్షీట్లో పేర్కొన్నారు. ఇంకా దాంతోపాటు దాదాపు 62 కోట్ల రూపాయల వరకు కూడా రికవరీ చేసినట్లుగా ఛార్జ్షీట్లోని పేర్కొన్న పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. ఇంకా ఇతర మార్గాల ద్వారా ఈ డేటాను డిస్ట్రాయ్ చేసిన ఏదైతే ఉందో ఎలక్ట్రానికల్ వస్తువులను కూడా సిట్ అధికారులు సేకరించారు. ఇందులో దాదాపు 100 వరకు ఫోన్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ ఫోన్లన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వం మారిన వెంటనే రాజకేశ్ రెడ్డి కార్యాలయంలోనే ఈ ఫోన్స్ అన్ని కూడా డిస్ట్రాయ్ చేసినట్లుగా తెలుస్తుంది. ఆ ఫోన్స్ వెంటనే ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించి వాళ్ళని కూడా డేటాని రికవరీ చేసినట్లుగా సిట్ అధికారులు ఇందుకు సంబంధించిన ఛార్జ్షీట్లో పేర్కొన్నారు. వాటిని కూడా నిన్న 2 ట్రంక్ పెట్టెల్లోనే మొత్తం 100కు పైగా ఫోన్లకు కూడా ఈ ఛార్జ్షీట్తో పాటు జడ్జి ముందు ఉంచినట్లుగా తెలుస్తుంది. ఇంకా దాంతోపాటు ఈ కేసుకు సంబంధించి చూసినట్టయితే 16 మంది అనుమానితులు కూడా ఇందులో పేర్కొన్నారు. ఇంకా దాంతోపాటు ఇతర కంపెనీల ద్వారా షెల్ కంపెనీలు, దాంతోపాటు సినిమాలు పెట్టుబడులే కాకుండా పెద్ద ఎత్తున బంగారానికి సంబంధించి కూడా కొనుగోలు కూడా పెట్టుబడులు పెట్టినట్లుగా ఓవరాల్గా పిన్ టు పిన్ సిట్ అధికారులు ఇందులో పేర్కొన్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. అయితే ప్రాథమిక ఛార్జ్షీట్లోని ఎక్కడా మిథున్ రెడ్డికి సంబంధించిన పేరు ప్రస్తావించలేదు. ఎందుకంటే మిథున్ రెడ్డి పేరు ప్రస్తావించితే ఆ తర్వాత కోర్టులోని ఆయన్ని పంపించిన తర్వాత కోర్టు ముందు జడ్జి ముందు ఆయన్ని ఉంచిన తర్వాత లీగల్గా ఇష్యూస్ వచ్చే అవకాశం ఉన్నట్లుగా సిట్ భావించారు. అంటే కోర్టుకు తరలించే ముందే సిట్ అధికారులు ప్రాథమికంగా ఇందుకు సంబంధించిన రిమాండ్ రిపోర్ట్ను సమర్పించినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ ఇందుకు సంబంధించిన ఛార్జ్షీట్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి పేరును పలుమార్లు ప్రస్తావించినట్లుగా మనకి సమాచారం అందుతుంది. జగన్మోహన్ రెడ్డి సంబంధించి ఎంతవరకు ఇందులోని ఆయన పాత్రధారిగా ఉన్నారు అనే అంశాన్ని కూడా ఇందులో కొంతవరకు పేర్కొన్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం సిట్ అధికారులు సమర్పించిన ఛార్జ్షీటు ప్రాథమికం కావడంతో రాబోయే రోజుల్లో పూర్తి స్థాయి ఛార్జ్షీట్ను మాత్రం పేర్కొనే సమర్పించే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రస్తుతం ఉన్న 48 మంది ఉన్న అక్యూజ్ల సంఖ్య ఇది 60 వరకు చేరే అవకాశాలు కనపడుతున్నాయి. పూర్తి స్థాయి ఛార్జ్షీట్ దాఖలు చేసే సమయంలో ఖచ్చితంగా ఎవరైతే బిగ్ బాస్ ఉన్నారో ఆయన పేరును కూడా ఇందులోని పేర్కొనే అవకాశాలు ఉన్నట్లుగా సిట్ అధికారుల వద్ద ఒక చర్చ మాత్రం జరుగుతుంది. ప్రస్తుతం మాత్రం 28 పేజీల మిథున్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్లో చాలా కీలకమైన అంశాలు ఉన్నాయి. ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించి రూపకల్పన నుంచి అమలు వరకు మొత్తం మిథున్ రెడ్డి చేసినట్టుగా రిమాండ్ రిపోర్ట్ను 28 పేజీల రిమాండ్ రిపోర్ట్ను కోర్టులో సిట్ అధికారులు సమర్పించారు. ఒకవైపు ఇటు మిథున్ రెడ్డి రిమాండ్ కి సంబంధించి కోర్టు తీర్పు ఎలా ఉండబోతోంది అనేది ఒక ఉత్కంఠ నెలకొన్నట్లయితే
మరి రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు అయితే ప్రారంభం కాబోతున్నాయి. ఇటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగానే కాదు, దేశ వ్యాప్తంగానే కాదు, ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ మద్యం కుంభకోణం స్కామ్ అనేది జరిగింది. మరి రేపు జరగబోయేటటువంటి ఈ పార్లమెంట్ సమావేశాల్లో ఏపీలో జరిగినటువంటి ఈ లిక్కర్ స్కామ్ పై ఏమన్నా గలం విప్పే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఈ అంశానికి సంబంధించి మాట్లాడాలి, చర్చ జరగాలంటూ కూడా టీడీపీ డిమాండ్ చేస్తుంది. రేపు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈరోజు అఖిలపక్ష సమావేశం జరిగింది అన్ని పార్టీలకు సంబంధించి. ఈ అఖిలపక్ష సమావేశంలోని ఏ విధంగా అనుసరించాలి, ఎటువంటి అంశాలపై చర్చించాలి, దానిపై కూడా ఇతర పార్టీలతోని చర్చిస్తారు. ఈ నేపథ్యంలో ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి పార్లమెంట్ అఖిలపక్ష సమావేశంలోని టీడీపీ లెజిస్లేటివ్ పార్లమెంట్ పార్టీ నేతగా ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయలు మాత్రం ప్రధానంగా ఈ లిక్కర్ స్కామ్ మీద చర్చించాలంటూ కూడా ఆయన కోరినట్లుగా మనకి సమాచారం అవుతుంది. ఎందుకంటే రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. అంతకంటే ముందుగానే వైసీపీకి సంబంధించి సీనియర్ పార్లమెంట్ నేతగా ఉన్న మిథున్ రెడ్డి అరెస్ట్ అవటం, అది కూడా 1-2 కదా దాదాపు 3,200 కోట్ల రూపాయలకు సంబంధించి లిక్కర్ స్కామ్కు సంబంధించి కూడా ఆయన A4 నిందితుగా ఉన్నాడు. ఆయన అరెస్ట్ కావడంతో ఒక్కసారిగా ఇది ఢిల్లీ లెవెల్లో చర్చకు దారితీసింది. ఎందుకంటే ఇప్పటివరకు ఢిల్లీ స్కామ్ కావచ్చు, దాంతోపాటు ఇతర స్కామ్లు కావచ్చు, అవి 100ల వరకే పరిమితమయ్యే, ఇది వేలల్లోనే పరిమితమైన నేపథ్యంలోని ప్రస్తుతం ఈ కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి శ్రీకృష్ణదేవరాయలు ఒకటే చెప్తున్నారు. గతంలోని పశుగ్రాసానికి సంబంధించి 100 కోట్ల స్కామ్ అంశానికి సంబంధించి గతంలో పార్లమెంట్ వేదిక చర్చించాము. ప్రస్తుతం లిక్కర్ స్కామ్ అంతకంటే ఎక్కువగా ఉంది. దాదాపు 3,200 కోట్ల రూపాయల వరకు కూడా అవినీతి జరిగినట్టు కూడా ప్రజాసొమ్మును పూర్తిగా పక్కదారి పట్టినట్లుగా ఇప్పటికే విచారణలోని బయటకు వస్తున్న బహిర్గతమవుతున్న అంశాలు ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం లిక్కర్ స్కామ్, ఏపీలో జరిగిన లిక్కర్ స్కామ్ సంబంధించి మాత్రం ఖచ్చితంగా పార్లమెంట్లో చర్చించాలనేది మాత్రం టీడీపీ డిమాండ్ చేస్తుంది. రేపు నుంచి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ అంశాన్ని ఖచ్చితంగా పార్లమెంట్లోని లేవనెత్తాలి అనే నిర్ణయానికి ఇప్పటికే టీడీపీ వచ్చింది. దేశ స్థాయిలోని ఈ అంశాన్ని మీద ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వంలో చేసిన ఇంత మొత్తంలోని స్కామ్కు సంబంధించి ఖచ్చితంగా చర్యలు ఉండాల్సిందే. గతంలోనే పలు రాష్ట్రాల్లో కూడా లిక్కర్ లాంటి స్కాములు జరిగాయి. అక్కడ ఇప్పటికే చర్యలు తీసుకున్నారు. తెలంగాణ లాంటి రాష్ట్రంలోని కవితపై కూడా చర్యలు తీసుకున్న పరిస్థితి కనపడుతుంది. ఢిల్లీలోని లిక్కర్ స్కామ్తో ఇప్పటికే పూర్తిగా ప్రభుత్వం కూలిపోయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోని ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఇంత మొత్తంలోని దాదాపు 3,200 కోట్ల రూపాయలకు సంబంధించిన లిక్కర్ స్కామ్కి సంబంధించి ఇప్పటికే సిట్ అధికారులు ప్రాథమిక ఛార్జ్షీట్ దాఖలు చేశారు. అందరినీ దాదాపు 12 మంది వరకు కూడా అరెస్ట్ చేశారు. ఇందులో ఎంపీలు ఉన్నారు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఐఏఎస్లు ఉన్నారు, దాంతోపాటు ఉన్నతాధికారులు కూడా ఉన్న నేపథ్యంలో ఇంత పెద్ద మొత్తంలో జరిగిన ఈ స్కామ్కి సంబంధించి ఖచ్చితంగా జాతీయ స్థాయిలో చర్చకు తీసుకెళ్లాలి, అందరూ దృష్టికి తీసుకెళ్లాలి అనే నిర్ణయానికి టీడీపీ వచ్చింది. అందులో భాగంగానే రేపు నుంచి జరిగే పార్లమెంట్ సెక్షన్స్లో ఖచ్చితంగా ఈ అంశాన్ని లేవనెత్తాలి, చర్చకు తీసుకురావాలని డిమాండ్ మాత్రం టీడీపీ చేసే అవకాశాలు ఎక్కువగా మనకి కనబడుతున్నాయి. లహరి. రైట్ గాలిబ్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.